వీనస్ విలియమ్స్ గ్రాండ్ స్లామ్ విన్నర్, చాలా పేరున్న వింబిల్డన్ ప్లేయర్. ఈమె ఈ పోస్ట్ పెట్టింది 1 year బ్యాక్. ఒక చాలా పెద్ద ఫైబ్రాయిడ్ కి ఓపెన్ సర్జరీ చేయించుకుంది. నేను బాగా రికవర్ అవుతున్నాను. అండ్ ఇందులో ఆమె చాలా బాధగా చెప్పింది ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ స్క్రీనింగ్ అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ గురించి చాలా క్లియర్ గా రాసింది. ఆమె కెరియర్ ఈ మెన్స్ట్రువల్ ఇష్యూస్ వల్ల, హెవీ బ్లీడింగ్ వల్ల, విపరీతమైన వీక్నెస్, ఫెటీగ్, ఎనీమియాతో చాలా బాధపడి కెరీర్ గ్రాఫ్ పడిపోయిందంట. లైక్ అంత ఎడ్యుకేటెడ్ ఆమె, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ యాక్సెసిబుల్ ఆమె, ఎందుకు చేయించుకోలేకపోయింది? సో ద సేమ్ స్టోరీ నేను మీకు ఇంకొకటి చెప్తాను. మాకు కూడా ఒక 34 year old ఆమె, చాలా ఎడ్యుకేటెడ్. చాలా వరకు పొట్ట పెరుగుతుంటే ఏదో గ్యాస్ పెరుగుతుంది, నాకు వాకింగ్ చేయక పొట్ట పెరుగుతుంది, కూర్చొని చదవటం వల్ల పొట్ట పెరుగుతుంది అని అనుకుందే గాని, నాకు ఇంకేదైనా హెల్త్ లోపల ప్రాబ్లం సఫర్ అవుతున్నానని తెలుసుకోలేకపోయింది. పొట్ట మొత్తం కిందన భాగం నుంచి చెస్ట్ లోపలికి కూడా వెళ్ళి ఫైబ్రాయిడ్ ఉందామె. చాలా ఎర్లీగా ఫైబ్రాయిడ్ చిన్నగా ఉన్నప్పుడే తెలుసుకొని ఉంటే చిన్నగానే సర్జరీ చేసి తీసుండేవాళ్ళు. సర్జరీ చేసినప్పుడు ఆల్మోస్ట్ 36 members ఆఫ్ డాక్టర్, ఇంక్లూడింగ్ నర్సెస్, అనస్థెటిస్ట్, అందరూ కూడా టెక్నీషియన్స్, ఇంతమంది స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. సి, యూట్రస్ తీసేసి ఉంటే ఆమెకు సింపుల్ గా సర్జరీ అయిపోయింది, బ్లడ్ లాస్ అయి ఉండేది కాదు. యూట్రస్ తీసేస్తే డిస్ట్రక్టివ్ సర్జరీ చేయడం చాలా ఈజీ, కన్స్ట్రక్టివ్ సర్జరీ చేయడమే చాలా కష్టం. ద సేమ్ స్టోరీ, the same again, take home message is get your health checked regularly.